ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో దేవి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు పూజా సమయాలు ఏమిటో, అమ్మవారి అలంకరణ ఏమిటో, సమర్పించాల్సిన నైవేద్యం, ఏ రంగు చీర, పువ్వులు, మంత్రం, కథ, దానం, ఫలితాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో దేవి నవరాత్రుల్లో 6వ రోజు పూజా తేదీ అనేది సెప్టెంబర్ 27 శనివారం రోజు వచ్చిందండి. ఈ 2025వ సంవత్సరంలో దేవి నవరాత్రుల్లో 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి. ఈ పంచమి తిథి అనేది సెప్టెంబర్ 26 శుక్రవారం ఉదయం 6:20 నుండి సెప్టెంబర్ 27 శనివారం ఉదయం 8:24 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈరోజు పూజా సమయాలు ఉదయం 7:29 నుండి ఉదయం 9 గంటల వరకు ఉందండి. ఇది వీలు కాని వారు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:01 వరకు పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు సాయంకాలం పునః పూజా సమయాలు అనేవి సాయంత్రం 4:18 నుండి 7:30 వరకు ఉందండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు దద్దోజనం, పులిహోర, పాయసాన్నం, పెసర బూరెలు. ఈరోజు అమ్మవారికి బంగారు రంగు చీరను ధరింపచేస్తారు. ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు తప్పక చదవలసిన స్తోత్రాలు లలితా సహస్రనామ స్తోత్రం, అలాగే లలితాదేవి అష్టోత్తరం. ఈరోజు డిస్ప్లేలో కనిపిస్తున్న ఈ మూల మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకుంటే మంచిదండి. ఈరోజు నిషిద్ధ ఆహారం ఉసిరి. ఈరోజు చేయవలసిన దానం అమ్మవారి లలితా సహస్రనామ పుస్తకాలను పంచితే మంచిదండి. అలాగే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి, సకల ఐశ్వర్య, ధనప్రాప్తి సిద్ధిస్తుంది. త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. ఆమె శ్రీచక్ర అధిష్టాన దేవత, మహామంత్రాది దేవత, దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా ఉండి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చొని భక్తులకు వరాలిస్తుంది. లలితాదేవి విద్యాస్వరూపిణి, సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి అని, మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. దేవీ స్వరూపాలకు మూల రూపమైన అమ్మల కన్నయ్య అమ్మ కాబట్టి ఏ అమ్మవారిని కొలిచినా లలితా సహస్రనామంతో పూజిస్తారు. లలితాదేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని, వివిధ పూలతో కుంకుమతో అర్చించాలన్నది పెద్దల మాట. లలితాదేవిని త్రిమూర్తులు, సకల దేవతలు కొలుస్తారని, ఆమెని ఆరాధించడం వల్ల ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. లలితా త్రిపుర సుందరి దేవికి కుంకుమార్చన సేవ ప్రీతికరం. భండాసుర సంహారం కోసం అవతరించిన లలితా త్రిపుర సుందరి ఆ రాక్షసుని వధించేందుకు భీకరమైన యుద్ధం చేసిందంట. ఈ రోజున లలితా సహస్రనామం విన్నా, చదివినా ఉత్తమ ఫలితాలు పొందుతారు. వీటితో పాటు ఖడ్గమాల, లలితా అష్టోత్తర శతనామావళిని తప్పక చదువుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.